జ్ఞాపకం చేసుకుందాం. ఘనమైన పాత్ర ఏంటి, ఘనహీనమైన పాత్ర ఏంటి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఫిలిప్పీలకు రాసిన అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు సెలవిస్తున్న మాట, బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఎవరు బలపరిచేది అన్నది మనకు తెలియాలి. ఇప్పుడు నేను చెప్పాను, ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారాయే దేవుడు డైరెక్ట్గా భూమి మీదకి వచ్చి మన పక్కనే ఉండడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లోపల ఉంటాడు, పక్కన ఉండడు. పక్కన ఉండేది దేవదూత, కుడి పక్కన ఎడం పక్కన ఉండేది దేవదూత. పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు అనే శక్తి కలిగిన మరి ఏర్పాటు, లేదా పరిశుద్ధాత్మ దేవుడు లేదా వాక్యమై ఉన్న దేవుడు లోపల ఉంటాడు. లోపల ఉండి బయటికి మాట్లాడతాడు. ఆ నోటంట వచ్చే మాట ద్వారా మనం చెవుతో వినగలుగుతున్నాం. తదుపరిగా హృదయంలో భద్రం చేసుకోవాలి. దానికి పెద్ద ప్రాసెస్ ఉంది. ఏ మాట అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడో సేవకుల ద్వారా, ఆ మాట మనం చెవులతో వినాలి, లోపల భద్రం చేసుకోవాలి, సందర్భాన్ని బట్టి బయటికి రావాలి. కనుక ఇక్కడ నన్ను బలపరచిన వాని యందు నేను సమస్తము కూడా చేయగలను. ఇప్పుడు ఏంటంటే అంటే బలపరిచేది ఎవరంటే దేవుడు. సమస్తం అంటే ఏంటి? ఏ కార్యమైనా దేవుని కార్యం చెయ్యాలి అని అంటే ఆయన బలపరచాలి. అది నేను చెప్తా ఉన్నాను ఎప్పటికప్పుడు కూడా. ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రార్థన చేయండి, కార్యం చేయండి. ప్రార్థన చేయండి, దేవుడు చెప్పించేది. ప్రార్థన చేయండి, మీ ద్వారా జరుగుతుంది. ప్రార్థన చేయండి, సమస్తం కూడా ఆయన చేస్తాడు. మనతో ఉండి చేస్తాడు. ఆయన డైరెక్ట్గా వచ్చాడు అనుకోండి, భయపడతాం. ఆల్రెడీ భయపడ్డారు. దేవుడు చూసి భయపడిన భక్తులు ఉన్నారు, దేవుడు చూసి భయపడిన విశ్వాసులు ఉన్నారు, దేవుడు చూసి భయపడిన వారు చాలా మంది ఉన్నారు బైబిల్లో. ఆది గ్రంథం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చూసినట్లయితే. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అంటే బలహీనంగా ఉన్నవాడు బలపరుస్తాడు. అంటే ఈరోజు వాక్యం లేని వారితో లేదా దేవుని చేత ఓడబడిన వారిని బలపరుస్తాడు. బలపరచడం అంటే ఏంటి? మనకు ఒకప్పుడు ఏం తెలియదండి, కానీ ఇప్పుడు నేర్పిస్తా ఉన్నాడు. మనకు ఒకప్పుడు పాట రాదు, ఇప్పుడు పాట నేర్పించాడు. ఒకప్పుడు మనకు ప్రార్థన రాదు, నేర్పించాడు. ఒకప్పుడు మేము సేవకులం కాదు, కానీ ట్రైనింగ్కి వెళ్ళాం. కనుక దేవుడు బలపరిచి చేసే దాని యందు సమస్తము కూడా చేయగలిగింది ఎవరంటే ప్రియమైన దేవుడు మనమే. మనతో దేవుడు ఉంటే సుమా. ఇప్పుడు ఘనమైన పాత్ర ఉన్నవాడు ప్రతి కార్యము కూడా ఆయన బలపరుచుతున్నాడు. కనుక ఆయన సమస్తము కూడా చేయగలుగుతాడు. ఎవరో ఘనమైన పాత్రగా ఉన్న వ్యక్తి అంటే దేవుని సంబంధి. మరి సమస్తము కూడా చేయకోకుండా ప్రక్కన పెట్టి, లేదా పెడచెవిని పెట్టి, లేదా దేవుని మాటకు వినకోకుండా, ఆయన బలం పొందుకోకుండా, ఆయన కార్యాలకి పూనుకోకుండా ఉండేవారు ఎవరంటే ఘనహీనమైన పాత్రగా ఉండే వ్యక్తి. అంటే దేవుని నమ్మకం తెలుసుకోకుండా ఉండే వ్యక్తి. ఇంకో మాట చూద్దాం. 23 సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, మానవులు అంటే ప్రతి బుధవారం శనివారం కూడా కుటుంబాల గురించి, మన విశ్వాసుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞాని సొలొమోను మాట్లాడుతున్న మాట 23 సామెతలు 26, నా కుమారుడా నీ హృదయము ఎలాగొందంటే దేవునికి ఇవ్వాలంటే దేవుని హృదయం అంటే ఇమ్మంటే నువ్వు కోసేం అవసరం లేదు, ఆయనకి అవకాశం ఇవ్వాలి, హృదయంలో అవకాశం ఇవ్వాలి. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటే ఏంటనుకున్నారు? హృదయం దూరంగా ఉంటుందని అర్థం అనమాట. నీ హృదయం దేనికి ఉపయోగపడుతుంది? నువ్వు దేనికి ఉపయోగపడుతున్నావు? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. అప్పుడు ఏం చేస్తాను? నా మార్గములను నీ కన్నులకు ఇంపుగా ఉన్నాడు. అంటే ఈ కన్నులు దేనికి ఉపయోగపడుతున్నాయి? టెక్నాలజీకి, ఫోన్కి, యూట్యూబ్ ఛానల్కి, రకరకాలకి కళ్ళు దేనికి ఉపయోగపడుతున్నాయి? అక్రమము చూడడానికి, అనాలోచన ఆలోచించడానికి. హృదయంలో ఏముంటుంది? దేవుని వల్ల హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నాడు. అంటే హృదయంలో ఏది ఉంటుందో ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది మనకి. మనకు తెలియకుండా ఒక పాట వచ్చేస్తుంటుంది, రకరకాల బయట పాటలు. ఎందుకు వస్తుంది? అది పోడుతున్నాం మనం, అది ఉన్న హృదయంలో. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడు నీ హృదయము నాకిమ్ము, నా మార్గములను నీకు నీ కన్నులకు వింపుగా నుండనిమ్ము. అంటే ఈ 2 మాటల ద్వారా ప్రియమైన దేవునివారా ఈ మాట చాలా ఆకర్షిస్తుంది. నాకిమ్ము అంటే హృదయాన్ని దేనికి ఇస్తున్నాం మనం? నా గుండెకాయ నువ్వే అంటుంటాడు ఒక్కొక్కడు, ఒక్కొక్క పిల్లని చూసి. నా హృదయం నీదే,
అసలు నా బ్రతికేది నీ కోసమే నేను బ్రతికేది కాదు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, అప్పుడు నా మార్గంలోను నీ కన్నులకు ఇంపుగా కనపడతాయి. నీ కన్నులో పొరలున్నాయి, నీ కళ్ళలో కామం ఉంది, నీ కళ్ళలో అక్రమం ఉంది, నీ కళ్ళలో పొరల కమ్మి అవి రాతలేదు. కనుక నీ కన్నులు ఇంపుగా కనపడాలంటే, మంచిగా కనపడాలంటే పొరలు రాలాలి, దుర్మార్గపు పొరలు రాలాలి. కామ క్రోమ మత మత్సరాలకు సంబంధించిన ఆ కోరికలకు సంబంధించిన పొరలు రాలితేనే అప్పుడు నేను కనపడతా. కనుక నువ్వేం చేయాలంటే, నాకు నీ హృదయాన్ని అంత మాత్రమే కాదు, నీ కన్నులు ఇంపుగా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇటు చూడు, వాక్య వైపు చూడు, నా వైపు చూడు, సంఘం వైపు చూడు. నీ కళ్ళు ఉపయోగపడతాయి. లేని అందుకే పాత్ర ఇబ్బంది చెప్పింది, నీ కన్ను ఇబ్బందిగా ఉందా తీసేయి, చేయి ఉపయోగపడతలేదా సేవకి తీసే, కట్ చేసేయి. దేహం ఉందికండి, చేయలేకపోతే ఏమైంది? 2 కాళ్ళు లేని వాడు, 2 చేతులు లేని వాడు సేవకుడు అయ్యాడంటే మీకు తెలుసా? ఆయన గురించి చెప్తాను నేను. 2 కాళ్ళు లేవు ఇక్కడ వరకు, 2 చేతులు లేవు ఇక్కడ వరకు, మొండుమే ఉంది ఇక్కడ వరకే, తల మొండుమే ఉంది. ఆయన మంచి ప్రసంగికుడు. ఒక అతన్నే చంపేయడానికి తల్లి పూనుకుందంట. ఎందుకు చెప్పాడు కదా, చంపేద్దాం అనుకున్నా. ఇప్పుడు గొప్ప సేవకుడుగా ఉన్నాడు మన కళ్ళ ముందు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కళ్ళ ముందు సేవకుడు ఉన్నాడు. కనుక ఇప్పుడు ఏమైంది, ఆమెకి బాధ కలిగింది. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ప్రియమైన దేవుని వాళ్ళారా, కళ్ళుకి పొరల కమ్మి కనుక నీ కన్నులకి ఇంపుగా ఉండాలంటే నువ్వు ముందు హృదయాన్ని అంటే నా మాట అంగీకరించు, తదుపరిగా నా మార్గంలో నడువు. అప్పుడు నా మార్గంలో నడిచి నీ హృదయాన్ని ఇచ్చిన తర్వాత నా మార్గంలో నడవాలి. నడిచావనుకో అప్పుడు నీ కళ్ళు బాగా కనపడతాయి, లేకపోతే గుంటలో పడతాం. ఇది మార్గం కనపడతా ఉంది. నా మార్గము నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక ఘనమైన పాత్రగా మనం ఉండాలంటే మనం దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. ఆమె ఏం చేస్తుంది, మరియమ్మ గారు ఏం చేస్తుంది, అత్తర బాటలు పగల కొట్టింది, తల వెంట్రుకలో తడుస్తుంది, కన్నీటితో కడుగుతుంది, 3 భాగాలు చేస్తా ఉంది ఒక్క మనిషి. అంటే కాళ్ళ కడగడానికి ఎన్ని నీళ్లు కావాలంటే, తల వెంట్రుకలు తొడగడానికి ఎంత తల ఉండాలి? అందరికి ఉండదండి అది, కానీ దేవుడు ఇచ్చాడు. ఎంత తల ఉంటే ఆ తల వెంట్రుకలతో తుడుస్తుంది, క్లాత్తో తుడిచినట్టు. అంటే ఎన్ని కన్నీళ్లు బయటికి వస్తే అక్కడ 2 కాళ్ళు కలిపి పడుతుంది, చూసారా మీరు? కానీ భక్తుడు అంటే, దావీదు భక్తుడు ప్రార్థన చేస్తుంటే సాపే కొట్టుకెళ్ళిపోయిందంట. భక్తులు ప్రార్థన చేస్తుంటే సాపలు కొట్టుకెళ్ళిపోయి, అంటే ఎంత కన్నీరు గారు ఈ రోజు ఉందా అంటే ఇంకిపోయిందన్నాడు. నేను నిన్న ఎప్పుడు అడుగుతున్నా, ఏమయ్యా నీ కళ్ళుకి ఇంకిపోయా ఎక్కడ రాసుంది? నీ కళ్ళు ఇంకిపోయినా ఎక్కడ రాసుంది నాకు తెలియాలి. ఎలాగ అడిగితే ఎట్లయినా సార్ ఎక్కడ రాసుంది? ఇంకిపోయా, కఠినమైపోయింది హృదయం, మాలిన్యం అంటుంది, ఘనహీనమైన పాత్రగా ఉన్నాం. ఇంకపోవో ఇంకపోయి నీకెలా తెలుసు? ప్రార్థన చేయడానికి కళ్ళలో నీళ్ళు ఇంకిపోయా. ఆ నీళ్లు గురించి కూడా నేను చెప్పా, పై నుండి వాటర్ వస్తుంది, కింద నుంచి వస్తుంది, 2 రకాలుగా వస్తుంది వాటర్. దేనికి ఉపయోగిస్తున్న వాటర్ని? ఏ పుట్టులో ఉన్నాయి మనకి ఆ నీళ్లు? చెప్పను కదా, మన కుటుంబం కోసం, మన కోరికల నిమిత్తం, లేకపోతే మన అవసరాల నిమిత్తం కన్నీరు కారిస్తే కుడి పక్కన ఉన్న ఒక బుడ్డులో ఉంటుంది. దేవునికి సంబంధించిన దాంట్లో, దేవునికి సంబంధించి ఆ సువార్త పైన పరిచర్య విధానమా, లేదా బాప్తిసం తీసుకోవాలని ప్రార్థన చేసుకుంటున్నామా, పరిచర్య నేను సహకరించాలి, నా చెయ్య చాపబడాలి, నేను నీకు ఉపయోగపడాలి, మంచి ఘనమైన పాత్ర ఉపయోగపడాలని ఎంత కన్నీరు కారుస్తున్నావు? అది కుడి పక్కన ఉన్న బుడ్డులో దాస్తాడు ఆ కన్నీరు. ప్రియమైన దేవుని వలన ఎందుకు చెప్తారండి, అక్కడ చెప్పాడు కదా, నా కన్నులకు ఇంపుగా ఉండాలి. బా, ఆయన కన్నులకు ఇంపుగా ఉండాలంటే ఇంపుగా ఉండలేదని అర్థం. ప్రియమైన దేవుని వలన అంటే ఆయన బాధపడతా ఉన్నాడు. ఇక్కడ ఫ్యామిలీ గురించి రాయబడి ఉంది, కానీ నా కుమారుడు అంటే ఒక పురుషుడు అక్కడే కదండి, ఆల్ ఫ్యామిలీ అక్కడ కనపడతా ఉంది. మనం చదువుకుంటూ వెళితే అక్కడ కుమారులు కనపడతారు, భార్య కనపడుతుంది, స్త్రీలు కనపడతారు, పురుషులు కనపడతారు, పిల్లలు కనపడతారు, ఆల్ ఫ్యామిలీని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అదంతా కూడా ఫ్యామిలీ. ప్రియమైన దేవుని వాళ్ళ ఇంకా చూద్దాము 28 సామెతల గ్రంథము 28 చూసినట్లయితే 28:14. ప్రియమైన దేవుని వాళ్ళ ప్రతి ఒక్క కన్నీరు కూడా దేవుని బుడ్డులో ఉండదని ఎంతమంది నమ్మితే అంతమందిని దేవుడు ఆశ్రయిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో నమ్మరు కొంతమంది. దేవుడు ఆయన చెప్తే నమ్మడం ఏంటి, ఈయన చెప్పడం నమ్మడం ఏంటి, వచ్చాడా చెప్పొచ్చాడా అని అంటుంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎలాగున్నారంటే విశ్వాసులు లేదా దేవుని పిల్లలు, ప్రియమైన దేవుడు ఒక్క సేవకుడి మీద ఒక్క సేవకుడు పిత్రులు, ఒక్క సేవకుడి మీద ఒక్క సేవకుడు
పరిస్థితులు. ఎందుకంటే ప్రియమైన దేవుని వీళ్ళకి ఇంకా రాలేదు. ఎవరైనప్పుడు కూడా ప్రియమైన దేవుని దేవుని మనసు కలిగి ఉండాలి, దేవుని ఆలోచన ఉంటే కనుక మనం విశ్వాసులుగా ఉన్నా, పాస్టర్ సేవకులుగా ఉన్నా, ఎవరైనప్పుడు కూడా ఒకటే వాక్యం ప్రియమైన దేవుని వలన. విశ్వాసులకు ఒక బైబిల్, పాస్టర్ గారు ఒక బైబిల్ లేదు, అందరూ కూడా ఆయన మనుషులమే, ఎవరికైనా ఒకటే న్యాయం. కనుక సామెతలు 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. చూసారా, 2 పాత్రల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ కింద అంతా కూడా కీడుకు సంబంధించిన పాత్ర రాయబడి ఉందని ఏం చెప్పడం లేదండి, బైబిల్ చెప్తున్న మాట, మీరు చదివిన మాట. కీడుకు సంబంధించిన పాత్ర. మరి ఘనమైన పాత్ర ఏంటండి? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఎవరయ్యా భయము కలిగేది అంటే నేను చెప్తా ఉన్నా, భయము భక్తి కంపల్సరీ ఉండాలి. ఒకటి ఉంటే సరిపోదు. ఎప్పుడు చెప్తా ఉన్నా, భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమంది వాళ్ళ సంఘం ఏళ్ళ భయభక్తులు కలిగి ఉండాలి, సహవాసం ఏళ్ళ భయభక్తులు కలిగి, సేవకులు ఏళ్ళ భయభక్తులు కలిగి. ఆ చిన్నవాడ పెద్దవాడా, ఆయన ఈయన కారు వేసుకొచ్చాడు, నడిచొచ్చాడా, ఎలా మీకు అనవసరం. సేవకుడు అంటే సేవకుడే. ఎంతమంది అభిషేకించుకొని లేకపోతే దేవుడు ఏర్పాటులో పెట్టుకున్నాడు, వారు మాత్రమే ఎక్కడున్నాడు నిలబడుతుంటారు. ప్రియమంది వయసు సంబంధం లేదు సేవకుడికి. ప్రియమంది ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన బాప్తిసం ఇచ్చాడు, ఆయన సంఘంలో చేర్చుకున్నాడు, ఆయన తన సేవకుడు హృదయంలో మాట పెట్టాడు. అంత మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు పెట్టుకొని ఆయన లీడ్ చేస్తా ఉన్నాడు. నిలబడిన వ్యక్తితో మీకు సంబంధం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మాటతో సంబంధం. అందుకే రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా మనిషి జీవిస్తాడు. మాట మనకి మనిషి కాదు, కానీ మనిషిని ఎందుకు ఉపయోగించుకుంటాడంటే ఒక పాత్రగా ఉపయోగించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల తన పాత్ర, తన మహిమ ఐశ్వర్యాన్ని నింపుకొని ఆయన మధ్య మహిమ పొందుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఇది ఖాళీ పాత్రే. దీంట్లో ఏముండేది కాదు. గతంలో అక్రమం ఉండేది, కామం ఉండేది, శరీరాశ, నేత్రాశ. ఇప్పుడు ఏం చేసుకున్నాడంటే ఈ కొండను కడిగాడు, ఈ పాత్రను కడుక్కున్నాడు, తన ఐశ్వర్యాన్ని నింపుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన ఆత్మను నింపుకున్నాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, వాక్య చాతుర్యం పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, వాక్ శక్తిని పెట్టుకున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఎన్ని కోణాల్లో ఆయన లోపలుండి లీడ్ చేస్తున్నాడో మనం గమనించాలి. చదివేస్తే వచ్చేదండి బైబిల్, లేదా 2 మాటలు చెప్పేద్దాం రాసుకుని వచ్చేస్తే అయిపోదు. ఆయన లీడ్ చేయాలి. వాక్యము, ఆత్మ, అంతమంది వాక్ శక్తి, వాక్ చాతుర్యం, 2 అని అంటున్నాడు సేవకుడు. ఒకసారికి వెళ్ళి మాట్లాడి వచ్చేస్తుంటాడు. ఏదో ఒకటే ఉండాలి కాదు, 2 కావాలి. ఆయన కావాలి. ఇది నా గొప్పతనం కాదు ప్రియమైన దేవుని వల్ల, ఇది నా గొప్పతనం ఏమి కాదు. అందుకు నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఎవరైనప్పుడు కూడా, ఎవరికైనా ఒకటే వార్నింగ్, చుట్టరకాల మంచి చెడ్డ ఇక్కడ ఏమి ఉండదండి. భయము కలిగి బ్రతకాలి మనం. సంఘంలో, సమాజంలో కూడా ప్రియమైన దేవుని వల్ల నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని ఎవరు అంటున్నారు? సమాజంలో ఎవడో మనల్ని పొగిడాడంటే, ఒక్క మాట పొగిడాడంటే 100 తిట్లు తిడతాడు. అది మనకు తెలుసు. ప్రియమైన దేవుని వల్ల లేకపోతే మన ఎదర మాట్లాడతారో వెనకాల తలవుతారు. మన తల గురించి కూడా చెప్పాం మనం. తలవుతారంటే యేసుక్రీస్తు ఉపవాసం కుడి రోజు దేవుడు సెలవించిన మాట, తలవుతారంట. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడంట. నిలబడ్డంట, పడడమే, డైరెక్ట్ కింద పడడమే. అందుకే చెప్తా ఉన్నా, ఎవరో తీసుకున్న దాంట్లో వాడు ఉంటాడు. ఏం ఆలోచించినా, ఏ విషయం ఆలోచించినా ఆ ఆలోచన తగ్గట్టే మనం నడుచుకుంటాం. ఇప్పుడు మనం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ మొదలెట్టాము, నువ్వు ఏ చూస్తా అదే చూపించేస్తుంటావు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. చీర చూసామా, ఆ చీరలో వచ్చేస్తాయి. ఏది చూస్తున్నా అదే వచ్చేస్తుంటుంది. నీ ఫోన్లో ఏంటి ఎప్పుడు కూడా ఏ వస్తాయి అంటుంటారు మా పుట్టోడు. నేను అయ్యే చూస్తున్నాను, మరి నాకు అవసరం. ఆ పాటే వస్తుంది, ఆ మాటలే వస్తాయి, ఆ సేవకుడే వస్తాడు. ఏ సేవకుడిని అయితే ఫాలో అప్ అవుతున్నామో, ఏ మాటలు అయితే ఉన్నా అయ్యే వస్తూ ఉంటాయి. అది డైలీ చూస్తూ ఉంటాను 4 గంటలు వేసి, నేను అదే ఫాలో అప్ అవుతుంటాను. అందుకే అన్నాడు పౌలు, అన్నాడు యేసును పోలి నేను నడుచుతున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. మనం కూడా ఎవరో పోలి నడవాలి. కనుక ప్రియమైన దేవుని వల్ల మనం ఎవరు పోలి నడవాలంటే వాక్యాన్ని పోలి నడవాలి, దేవుణ్ణి పోలి నడవాలి. అప్పుడు ఘనమైన పాత్రగా ఉంటాం. లేదా ఘనహీనమైన పాత్ర ఉంటే హృదయము కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడంట. ప్రియమైన దేవుని వల్ల
కానీ ఇంకో మాట చూసినట్లయితే కీర్తన గ్రంథము 91వ కీర్తన 1వ వచనం దేవుడు సెలవిచ్చిన మాట, మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తు నీడను విశ్రమించేవాడు. చాలండి ప్రియమైన దేవుని వలన. మహోన్నతుని చాటు నివసించేవాడు ధన్యుడు. ఆయన నీడలో నివసించేవాడు శక్తిని పొందుకుంటాడు. నేను ఇప్పటివరకు చెప్పింది కూడా అదే. పరిశుద్ధాత్మ దేవుడు పొందుకుంటాడు, అంత మాత్రం కాదు. వాక్ చాతుర్యం పొందుకుంటాడు, అంత మాత్రం కాదు. వాక్ శక్తిని పొందుకుంటాడు, అంత మాత్రమే కాదు. ఆయనే పొందుకున్నప్పుడు ఇంకా దేవుడు ఇంకా మానవులతో పని అంటే ఎవరు ఫాలో అవసరం లేదు. దేవుడిని ఫాలో అయితే చాలు, మనం ఎక్కడన్నా నిలబడతాం. ప్రియమైన దేవుని వల్ల మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తు నీడను విశ్రాంతి తీసుకుంటాడు. ప్రియమైన దేవుని వల్ల ఎంత కష్టపడినా ఏ టైంలో నిద్ర రావాలో ఆ టైంలో వస్తుంది. ఏ టైంలో అసలు నిద్ర లేకపోయినా నీరసం ఉండదంట. ఆల్రెడీ నా ఇంట్లో అంటుంటారు, ఎప్పుడు నిద్రపోతాయి నీకు, ఇక నిద్రతో పని అంటుంటారు. ఏమో అయినప్పుడు కూడా నేను బాగానే ఉంటాను. అది నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటో నాకు తెలియదు. ఆయన నీరసం ఉండదంట, నిద్ర ఏదైనా బాధ ఉండదు. మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తు నీడను విశ్రమించేవాడు. అంత మాత్రం కాదు. ఆ మోషే సెలవిస్తున్న మాట ఏంటి తెలుసండి? మోషే ఏమంటున్నాడు, నేను అందరూ తీసుకెళ్ళిపోతున్నాడు, ప్రజలందరూ కూడా పట్టేస్తా ఉన్నాడు వలేసి. మనుషులు పట్టే చాలా కింద చేస్తారు రమ్మన్నాడు దేవుడు. కనుక ఆయన ఏమన్నాడు మోషే గారు చూద్దాం. ఆ పక్కనే ఉంది 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతముల పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడై ఉన్నాడు. మరి యుగ యుగములు దేవుడై ఉన్నప్పుడు మరి ఘనమైన పాత్రగా ఎందుకు ఉండలేకపోతున్నాం మనం? తరాలు అంటే మా తాతయ్య గారికి, మా నాన్నగారికి, మరి నాకు, మరి మా పిల్లలకి అంటే ఎన్ని తరాలు వచ్చి చూడండి. ఆల్రెడీ మా తాత తెలుసు, మాకు మా నాన్న తెలుసు, మేము ఉన్నాము, మరి మా పిల్లలు ఉన్నారు, అమ్మమ్మ ఉంది. ఇప్పుడు ఎన్ని తరాలు చూడండి. అంటే తరాలు అంటే ప్రభు తరతరముల నుండి మాకు నివాసం. అంటే మా అమ్మకి ఈయన దేవుడు, అమ్మకి ఈయన దేవుడు, మాకు ఆయన దేవుడు, నా పిల్లలకి ఆయన దేవుడు. అంత మాత్రమే కాదు, వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారో తెలుసంటే ఆర్సీఎం చర్చిలో ఒకళ్ళు ఎక్కడొకళ్ళు లేరండి. అందరూ కూడా ఓకే గ్రేస్ గాస్పల్ ప్రార్థనా మందిరం. మాకు నివాస స్థలము నీవే, మేము పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు. తెలుసండి, భూత వర్తమాన భవిష్యత్ కాలముల వరకు ఆయనే దేవుడు అందరికి కూడా. మన పితరుల దేవుడు మోషే దేవుడు. మోషే మనకు కనపడలా, మోషేకు దేవుడు, వాళ్ళ పిల్లలకి దేవుడు, ఇశ్రాయేలీయులకు దేవుడు, ఇప్పుడు మనకు దేవుడు అయిపోయాడు. వాళ్ళకి ఏ దేవుడు అయితే ఉన్నాడో ఆ దేవుడే యేసుక్రీస్తు వారు మనకి. వాళ్ళకి ఏ తండ్రి అయితే ఉన్నాడో ఆయన మనకు కూడా యెహోవా దేవుడు. వాళ్ళకి ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళకి ఏ బైబిల్ అయితే ఉందో అదే బైబిల్. మరి వాళ్ళకి ఏ పరలోకంలో ఉన్నారు ఇప్పుడు దేవుడితో పాటు అదే పరలోకం. మరి ఆ పరలోకం నీకు నాకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతుంటే ఇంకా ఘనహీనమైన పాత్రగా ఉంటే దేవునికి ఇష్టమా అంటే చాలా బాధపడతాం. అంటే ఘనహీనమైన పాత్రగా ఉంటే ఏం లేదు, ఏం పర్వాలేదు. నేను చెప్తా ఉంటా, ఎవడు తీసుకున్న దాంట్లోనే వాడ పడతాడు. ఎక్కడ పడతాడు? హృదయము కట్టిన పరుచుకున్న వాడు కీడులో పడతాడంట. కీడు అంటే పడతాడంటే ఏంటనుకున్నా, లోతైనది. పడతాడంటే లోతైనది, గుంట లాంటిది. అదే నరకము. అదే అక్కడ అగ్ని ఆరదో పురుగు చావదో ప్రియమైన దేవుని వల్ల అక్కడ పడతాడు. వీడు వెళ్ళిపోయి వీడు ఘనహీనమైన పాత్ర. ఈ పాత్ర ఎలా ఉపయోగించాలో అలా మనకు కూడా తెలుసు. కొన్ని పాత్రలు ఉపయోగిస్తాం ప్రియమైన దేవుని. పనికి వచ్చే పాత్ర కావాలి మనకి, పనికి మాలిన పాత్ర మనకు అవసరం లేదు. వాడే పాత్ర కావాలి. అది షైనింగ్ వస్తూ ఉంటుంది. కత్తికి సానబెట్టాలి, అప్పుడే మనం పొలం పనికి వెళ్తే ఉపయోగపడుతుంది. కక్కుళ్ళు ఉండాలి, అప్పుడు గడ్డికి వస్తే కోంతది అనమాట. అది లేకపోతే పని చేయదు. పెట్రోల్ ఉంటేనే బండి వెళ్ళొద్ది. అలాగే ప్రియమైన దేవుని మనం ఒక సాధనం చేయాలి. బైబిల్ ద్వారా సాధనం చేయాలి. పనికొచ్చే పాత్రగా మనం వాక్యం అనే బండ మీద వేసి మనం నోరాలి. బండ మీద పడ్డాడు. ఈ బండ మన మీద పడిన ప్రమాదమే, మనం దాని మీద పడిన ప్రమాదమే. కానీ దేవుడు వాక్యం అనే బండ మనలో పడితే ప్రియమైన దేవుని వల్ల మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఘనమైన పాత్రగా ఉంటాం. ఘనహీనమైన పాత్ర ఉంటే ఎందుకే పనికిరా, కీడులో పడుతుంది, వెళ్ళిపోయి లోతైన దాంట్లో పడతా ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. కనుక మన ఘనమైన పాత్రగా ఉండాలి అని అంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. నిత్యము ఏంటి, ఆదివారం అండి కుదరదు, బుధవారం అండి కుదరదు, ప్రతిరోజు ప్రియమైన దేవుని వల్ల. ప్రతిరోజు అంటే ఎక్కడ ఉందండి,
లేదా మీరే చెప్తున్నారా? 145వ కీర్తన. ప్రియమైన దేవుని వాళ్ళ నేను ఎక్కడికి వెళ్ళి ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే అనుదినం చేయాలి, నిత్యము చేయాలి. 145 2వ చరణంలో 2వ వచనం, అనుదినము నేను నిన్ను స్తుతించేదను, నిత్యము నీ నామమును స్తుతించేదను. అనుదినం అంట, ప్రతిరోజు. అంటే ఉదయాన్ని ఒకసారి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని వెళ్ళిపోతే కుదరదండి. భోజనం వచ్చిన పనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ విషయం అని ఎప్పుడు వీలు కుదురుతా అప్పుడు మాదైతే నేను చెప్పలేనులేండి. స్నానం చేస్తే కనుక వెంటనే చేయాలి, నాదో సిద్ధాంతం నాది. కానీ ఇక్కడ 46 కీర్తన చూసినట్లయితే అదే 46 2వ, ఇది కూడా 2వ వచనమే. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, బ్రతుకు కాలం అంతయు దేవునికి బ్రతుకునంత కాలము, ప్రతిరోజు బ్రతికినంత కాలం ఇదే లాస్ అవుతుందంటే లాభం. ప్రియమైన దేవుని వల్ల ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కన్నా శ్రేష్టమని చెప్పిన దేవుడు లేఖనం ద్వారా మాట మనం నెరవేర్చాలి. అప్పుడు మన ఘనమైన పాత్రగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల మన ఘనమైన పాత్రగా ఉండాలి అంటే ప్రియమైన దేవుని వల్ల నిత్యము కూడా భయము కలిగి ప్రవర్తించాలి. దేవుని యందు భయము కలిగి ప్రవర్తించాలి. మందిరంకి వచ్చినప్పుడు ఒకటేనంటే కాదు, మన డ్యూటీలో కూడా భయం కలిగి, పొలం పనుల్లో కూడా, కరువు పనుల్లో కూడా, మనం ఏ పనికైతే వెళ్తున్నామో, ఏ డ్యూటీకి వెళ్తున్నామో, ఎక్కడైతే ఉంటున్నామో ప్రియమైన దేవుని వల్ల సేవకుల ఇళ్లలోకి, రికార్డింగ్ అయినా పర్వాలా, సేవకుల ఇళ్లలోకి నేను వెళ్తానంటే నా పని నిమిత్తం, విద్యుత్ పని నిమిత్తమో ఎక్కడ పడేసి ఉంటాయి. ఇలా కాలుతో పక్క దోసే నా పని నేను చేసుకుని. కాబట్టి నమ్మకం ఉంది అతని మీద, నమ్మకం. ప్రియమైన దేవుడు మన పని అంటే మనమే చూసుకురావాలి. చెయ్యి ఆడించడం, కాలు ఆడించడం, లేదా ఇటువంటి వ్యవహారాలు చేశారనుకో వాళ్ళు చూడకపోవచ్చు, కొడుకులు దాచుకోవచ్చు, కానీ దేవుడు చూస్తున్న భయం ఉండాలి. అక్కడ రాయబడి ఉంది, నేను అంటలేదు. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ప్రియమైన దేవుని వల్ల ఒకప్పుడు ఎలా ఉన్నా మనకు అనవసరం, ఒకప్పుడు అయిపోయింది. అయినా సిలువలో తుడి చేశాడు, అడ్డు లేకుండా ఎత్తేసాడు. మన అతిక్రమంలో, మన పాపములు, మన దోషములు, మన క్రామ కోద మద మత్సరములు అన్నీ కూడా తుడి చేశాడు, పాడు చేసేసాడు, అడ్డు లేకుండా ఎత్తేసాడు. నీకు నాకు సంబంధం ఉంది కనుక ఇప్పుడు నువ్వేం చేయాలంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఇది దేవునికి చాలా ఇష్టమైన మాట. మనం మూలవాక్యంలోకి వచ్చేద్దాం. పిలిపిలికి రాసిన పత్రిక 4:13 చూసినట్లయితే బలపరచు అని యందు నేను సమస్తము కూడా చేయగలను. నువ్వు చేయాలంటే అది డ్యూటీయా, పొలం పన, ఇంటి పన, బిడ్డ పన, వివాహం పన, ఏ పని తల పెడుతున్నా సరే ఆయన నిన్ను బలపరిస్తేనే. ప్రియమైన దేవుని వల్ల బలపరచాలంటే ప్రియమైన దేవుని వల్ల మొన్న ఆదివారం నేను చెప్పడం జరిగింది. ఎవరన్నా ఇదని చెప్పారు అనుకో, ఏదైనా పాట పడరు, ఏదైనా ప్రార్థన చేసినప్పుడు పొరపడొచ్చు, నవ్వకూడదు. వాళ్ళు బాగా చేస్తారు, బాగా వస్తుంది, బాగా చేశారన్నా అని చెప్తా ఉంటే ఇంకా చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వల్ల అది బలపరచడం అంటే. ఓకే నాన్న బాగా చదువుకో, ఓకే ఏం భయం లేదు, దేవుడు ఉన్నాడు, మంచిగా సాక్ష్యం చెప్తా, నువ్వు ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్ ఇంకా రాయాలి కదా, రాసుకో. ఇది బలపరచడం అంటే. ఇది ఏం పర్వాలేదమ్మా, ప్రార్థన చేస్తా, కడుపుచ్చుకో. ఇది బలపరచడం అని యందు నేను సమస్తము కూడా చేయగలుగుతాను. ఇప్పుడు నువ్వేదైనా చెప్పానుకో బలహీనత అయిపోతాడు, ఆలోచిస్తాడు. అది కాదు, ఆడు ఆల్రెడీ బలహీనంగా ఉన్నాడు, లేదా ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటాడు. మనం ఏం చేయాలి? ఏం పర్లేదు నాన్న, ఏం పర్లేదు, దేవుడు ఉన్నాడు, ఏం పర్లేదు, చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఇది బలపరచడం అనమాట. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. అంత మాత్రం కాదు, ఆయన బలపరిస్తే మనం సమస్తము కూడా చేయగలుగుతాం. ఎన్ని సంవత్సరాలు అయింది? చాలా సంవత్సరాలు అయిపోయింది. ప్రియమైన దేవుని బైబిల్ ట్రైనింగ్, దేవుని సన్నిధిలో నిలబడుతాం, పరిస్థితులు, పరిచర్య అన్నీ కూడా. ఇది రెండోది. ఈరోజు డ్యూటీ కూడా చేసాం, డ్యూటీ గురించి అడగకూడదు. ఇది రెండో కార్యక్రమం. ప్రియమైన దేవుని వల్ల చేసుకుంటాడా సమస్తము కూడా ఆయన బలపరుస్తున్నాడు. కార్యాలన్నీ కూడా జరుగుతాయి, సమస్తము కూడా చేయగలిగే ఇది దేవుడే. మనం నిలబడితేనే, మనం ఒక్కడు ముందుకేస్తే ఆయన అడుగు. ఒకప్పుడు ఏం లేదు ఈ పాత్రలో, పనికి మాల పాత్ర, దిక్కుమాల పాత్ర, ఇటు చీపురు పనులు కూడా లేకదో అని చెప్పిన వారు ప్రియమైన దేవుని వల్ల ఏమి తీసుకోలేరు నా దగ్గర నుంచి ఇప్పుడు ఈరోజు. కానీ ఎంత బలపరిచాడో ఆయన ఎందే నేను సమస్తము కూడా చేయగలుగుతాను. డైరెక్ట్గా చెప్తా ఉన్నది అన్నాడు. ఆయన ఎందు సమస్తము కూడా చేయగలను. ఏ మాత్రము కూడా ఆలోచన లేదండి, ఏ మాత్రం కూడా అస్సలు భయపడను. ఏ విషయంలో కూడా ఏదైతే అదే అవుద్ది,
ఆలోచించి ఏం చేద్దాం? మూనడు ఎక్కువ చేయలేవు, మూనడు తక్కువ కూడా చేయలేవు. సమస్తము కూడా చేయగలిగిన యేసు వైపు నువ్వు చూసిన ఎడల సమస్తము కూడా చేసేది చేయించేది కూడా ఆయనే. బలపరచువాని యందు నేను సమస్తము కూడా చేయగలను. నాకు కూడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు వింపుగా ఉండనిమ్ము. దేవుని వారు రాసుకోండి, చాలా విలువైన మాటలు. ఇంపుగా ఉండాలంటే కళ్ళు, ఏదైనా ఇబ్బంది అయితే తీసేయి. దేవుని వల్ల కనుక ప్రార్థన చేసుకుందాం. మనకి ఈరోజు దేవుడు మాట్లాడిన మాట, నిత్యము కూడా భయము కలిగి ప్రవర్తించాలి. అది ఘనమైన పాత్ర. భయము కలిగి ప్రవర్తించేవాడు ఘనమైన పాత్ర. హృదయమును కఠినపరుచుకున్న వాడికి కీడులో పడతాడు ఘనహీనమైన పాత్ర. ఈ ఏ పాత్రగా ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకుందాం. నాకు కూడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.